మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసారు కదా. నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్స్ అంటే ఏంటి? డెసిమల్ నెంబర్ ఈజ్ రిప్రజెంటింగ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ని మనం డెసిమల్ నెంబర్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/10 ఇది ఫ్రాక్షన్ కదా. దీన్ని ఎలా డెసిమల్లో మనం రిప్రజెంట్ చేస్తాము? 0.2. నెక్స్ట్ 3/10 దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 0.3 డెసిమల్ అంటే ఇక్కడ టెన్స్ ఉంది, 3 టెన్స్ ఓకేనా, 3 టెన్స్ కాబట్టి మనము పాయింట్ తర్వాత 3 రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 0.6 ఇది డెసిమల్ నెంబర్. ఫ్రాక్షన్ ఎలా రాస్తాము? 6/10 చదివేది ఎలా చదువుతాం మనము? 0.6 అని చదవాలి. 0.6 సో సేమ్ అదేవిధంగా డెసిమల్ నెంబర్లో 2, 3 చూడండి, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఫ్రాక్షన్ రాయాలంటే ఎలా రాస్తాము? 23/100 రాస్తాం. అంటే ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100. సేమ్ నెక్స్ట్ అదేవిధంగానే 1.25లో 1 అనేది హోల్ నెంబర్ పార్ట్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. 1 కన్నా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది హోల్ నెంబర్. నెక్స్ట్ డెసిమల్ పార్ట్, పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండే డెసిమల్ పార్ట్ అనేది లెస్ దెన్ 0 కన్నా ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. సో ఇది వచ్చి పాయింట్, డెసిమల్ పాయింట్. సో whole number part, decimal part, point of decimal. Okay na? Next student 1.23 అనుకోండి. దీన్ని ఎలా చదువుతాం మనం? 1.23 అని చదవకూడదు. ఓకేనా? 23 అని చదవకూడదు. 2, 3 వేరుగానే చదవాలి. 4.45 ఓకేనా? నెక్స్ట్ 4 ప్లేస్ వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూస్ వచ్చి 4 ప్లేస్ వాల్యూ 4.246 అనుకోండి. 4 ప్లేస్ వాల్యూ వన్స్. ఇక్కడ 2 వచ్చి అవి డెసిమల్ ప్లేసెస్ కదా. సో 2 టెన్స్ ప్లస్ 4 హండ్రెడ్స్. Next 4 hundreds. Next 6 thousands. Whole number part ones. Next decimal part 2/10, 4 into 1 point
హండ్రెడ్స్, థౌజండ్స్. అదే డెసిమల్ పార్ట్ అయినప్పుడు మనకి అవి టెన్స్, 100, 1000. ఓకేనా? నెక్స్ట్ 100లో చూడండి. నౌ లెట్ us divide a whole into 100 equal parts. సో ఇక్కడ టోటల్ 100 బాక్సెస్ ఉన్నాయి ఈ ఫిగర్. సో మనం ఒక బాక్స్ కి షేర్ చేస్తాం. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మన ఫ్రాక్షన్ లో? 1/100. అంటే అవుట్ ఆఫ్ 100లో మనం ఒక బాక్స్ కి షేర్ చేస్తాం కదా, 1/100. సో 1/100 ని డెసిమల్ నెంబర్ ఎలా చెప్తాము? 0.01. ఓకేనా? అంటే 100th కదా, 100th కాబట్టి మనం 0.01 వేస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ 100 బాక్సెస్ ఉన్నాయి. దీంట్లో మనం 35 బాక్సెస్ కి షేర్ చేస్తాం. సో ఫస్ట్ 10, నెక్స్ట్ 10, నెక్స్ట్ 10, ఎంత? 30. నెక్స్ట్ 5, 1 2 3 4 5, 35 బాక్సెస్ కి మనం షేర్ చేస్తాం. సో 35 అవుట్ ఆఫ్ ఎన్ని? మనం టోటల్ ఎన్ని బాక్సెస్ లో 35 షేర్ చేసాము? 100 బాక్సెస్ లో 35 కి షేర్ చేసాం కాబట్టి 35/100. సో 35/100 అనేది మనం ఎలా డెసిమల్ నెంబర్ రిప్రజెంట్ చేయాలి? 0.35. ఓకేనా? నెక్స్ట్ చదివేది కూడా చూడండి. 0.35. నెక్స్ట్ తర్వాత పేజ్ నెంబర్ 72. మీకు ఇక్కడ అలాగే బాక్సెస్ ఇచ్చినారు చూడండి. సేమ్ ఇలాంటి బాక్సెస్. Boxes. Next plus చూడండి ఇక్కడ 10 బాక్సెస్. ఇక్కడ టోటల్ 100 బాక్సెస్ ఉన్నాయి. మీ బుక్లో చూడండి ఫిగర్. సో ఇక్కడ ఏముంది? ఒక బాక్స్ మాత్రమే షేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 5 బాక్సెస్ మాత్రమే షేర్ చేసాం. 5 3 4 5. సో 5 బాక్సెస్ వస్తే సో దాన్ని ఎలా రాయాలి? 5/100. 5/100. నెక్స్ట్ ఇక్కడ టోటల్ మనకి 10/100. టోటల్ 10/100. సో ఈ 2ని ప్లస్ చేస్తే ఏమవుతుంది? 15/100. 15/100. చూడండి ఇప్పుడు వచ్చి 10 బాక్సెస్. నెక్స్ట్ ఇక్కడ 5 బాక్సెస్ వరకే షేర్ చేస్తాం. సో బోత్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేసినప్పుడు 15/100. నెక్స్ట్ చూడండి. నేను కింద చెప్పాను హోల్ నెంబర్ పార్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4.73లో 4 అనేది హోల్ నెంబర్ పార్ట్, 73 అనేది డెసిమల్ ప్లేస్ అంటే డెసిమల్ పార్ట్. 4 అనేది హోల్ నెంబర్ పార్ట్. సో డెసిమల్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. అంటే 1 కన్నా ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. హోల్ నెంబర్ పార్ట్ అనేది
ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ 0. 0 అన్నా ఉంటుంది లేదా 1 కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ థౌజండ్స్. థౌజండ్స్ అంటే 0.235. 2 అంటే 10th అని చెప్తున్నాం కదా. 10, 100, 5 ప్లస్ ఎంత 1000. 1000. సో 1000 దీన్ని ఎలా రాస్తాం మనము? 0 ప్లస్ 2/10 ప్లస్ 3/100 ప్లస్ 5/1000. ఓకేనా? డెసిమల్ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉంటే 1000. నెక్స్ట్ మీకు కొన్ని సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి. పేజ్ నెంబర్ 73లో 4.4/10. 4/10 ఇక్కడ మనకి ఇది 10th మా 10 4 10th లో ఉంది కాబట్టి 0.4 వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 1 ప్లేస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఎంత 1 డిజిట్. నెక్స్ట్ 4/100. 4/100 100 అంటే 400. మనం దీన్ని ఎలా రాయాలి? 0.04 అంటే 2 zeros ఉన్నాయి, 2 digits ఉన్నాయి. 2 digits. నెక్స్ట్ 4/1000. 4/1000 అనుకోండి. దాన్ని ఎలా రాయాలి మనము? 0.004 అంటే 4 అనేది 1000 కదా. సో ఎన్ని డిజిట్స్? 3 digits. ఓకేనా? 3 digits. నెక్స్ట్ మీకు fill in the blanks. 4/10,000 గురించిన 0.0004. 4 ప్లస్ ఇక్కడ 4 zeros ఉన్నాయి కదా. సో మనము 4 ప్లేసెస్ పాయింట్ పెట్టుకొని 4 digits. ఓకేనా? చూడండి. The number of digits after the decimal point in decimal numeral is equal to number of zeros after 1 in the denominator of the corresponding common fraction. మనకి ఇక్కడ ఎన్ని zeros ఉన్నాయో మనకి ఇక్కడ అన్ని digits ఉంటాయి. ఓకేనా? సో చూడండి ఇక్కడ 1 0 ఉంది, 1 digit. సో 2 zeros ఉన్నాయి, 2 digits ఉన్నాయి. సో 3 zeros ఉన్నప్పుడు 3 digits ఉన్నాయి. నెక్స్ట్ 4 zeros ఉన్నప్పుడు 4 digits ఉన్నాయి. సో అదే మనకి నెంబర్ ఆఫ్ zeros ఎన్నో నెంబర్ ఆఫ్ digits కూడా అంతే అవుతుంది. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్. చూడండి మా fill in the blanks. ఫ్రాక్షన్ ఇచ్చినారు, డెసిమల్ నెంబర్ ఇచ్చినారు, రీడ్ హ్యాస్ అంటే చదివేది ఎలా చదువుతామని. ఇప్పుడు 6/10 దీని డెసిమల్ నెంబర్ ఏంటి? 0.6. సో దాన్ని ఎలా చదువుతాము? 0.6 అనేది ఇన్వర్స్ మీరు రాయాలన్నమాట. 0.6 అని రాయాలి. నెక్స్ట్ 37/100. 37/100 దాన్ని ఎలా రాయాలి? డెసిమల్ పార్ట్ అనేది ఇక్కడ 2 zeros అంటే అది 100th ప్లేస్ అంటే 0.37 100th. నెక్స్ట్ దాన్ని ఎలా రాస్తాము? 0.37 37 అని రాయాలి. ఇది డెసిమల్ ప్లేసెస్ కదా 37. అలాగే విడివిడిగా చదవాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 0 3 6 5 2 ఉన్నా కూడా మనం విడివిడిగానే చదవాలి. 3 6 5 2 అని వాటిని మనం 0.3652 అని అసలు చదవకూడదు అనమాట డెసిమల్ ప్లేసెస్ని. ఓకేనా? నెక్స్ట్ మీరు ఓన్ గానే 2 ఫ్రాక్షన్స్ రాసి ఇక్కడ ఉంది కదా 0.721 ఉంది. దాని ఫ్రాక్షన్ ఎలా రాయాలి? మనకి డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 721/1000. ఓకేనా? ఫ్రాక్షన్. సో దాన్ని ఎలా
ఇలా రాయండి 0.721. నెక్స్ట్ 17.2 17 అంటే 17.2. దాని ఫ్రాక్షన్ ఎలా రాస్తాము 172/10. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని ప్లేసెస్ ఉంది 1 ప్లేస్ ఉంది కాబట్టి మనం 10 వేసుకుందాం. ఓకేనా 17.2 రీడ్ హ్యాస్ అంటే మనం దాన్ని ఎలా చదువుతాము 17.2 అలా చదువుతాం అన్నమాట. సో ఆ బాక్స్ ని మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్. ప్లేస్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదమ్మా, మీరు కూడా 5th క్లాస్లో బాగా నేర్చుకునే ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 323.475 చూడండి. సో ఇక్కడ వచ్చి వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ 4 అనేది 10th అండి 10th. 7 వచ్చి 100. 5 వచ్చి 1000. ఓకేనా. సో దాన్ని మనం రాయాలి. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలనుకోండి 323.475 అనేది మనం ప్లేస్ వాల్యూస్ లో రాయాలంటే 300 హండ్రెడ్స్, 2 టెన్స్, 3 వన్స్ ప్లస్ 4/10. 4/10, 7/100, 5/1000. ఇదే ఫామ్ ఫ్రాక్షన్ ఫామ్ అంటే మనం ఫ్రాక్షన్స్ గా రాస్తాం. సో వాటిని డెసిమల్స్ ఫామ్ లో రాయాలంటే చూడండి 300 ప్లస్ 20 ప్లస్ 3 4/10 ని డెసిమల్ నెంబర్ ఎలా రాస్తాము 0.4 ప్లస్ 7/100 ని డెసిమల్ నెంబర్ ఎలా రాస్తాము 0.07. నెక్స్ట్ 5/1000 ని మనం ఫ్రాక్షనల్ ఫామ్ లో ఎలా రాస్తాము 0.005. ఓకేనా. ఇది వచ్చి డెసిమల్ ఫామ్. ఇది ఫ్రాక్షనల్ ఫామ్. మనం డెసిమల్ ప్లేసెస్ ని ఫ్రాక్షనల్ ఫామ్ లో రాస్తే ఫ్రాక్షన్స్ ఫామ్, డెసిమల్ ప్లేసెస్ ని డెసిమల్ ఫామ్ లోనే రాస్తే డెసిమల్ ఫామ్. ఓకేనా. చూడండి ప్లేస్ వాల్యూస్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను బుక్ లో ఇచ్చిన చూడండి 5876.396. ఓకేనా 396. సో హియర్ 6 is ones అంటే 6 into 1. 7 వచ్చి tens, 7 into 10. నెక్స్ట్ 8 వచ్చి hundreds, 8 into hundreds. నెక్స్ట్ 5 వచ్చి 5 into thousands అంటే ones, tens, hundreds, thousands. ఓకేనా. నెక్స్ట్ డెసిమల్ పార్ట్ 3 అనేది ఏంటి 10th ప్లేస్ కదా 10th ప్లేస్. సో అంటే 3 into 1/10. నెక్స్ట్ 9 అనేది 100th ప్లేస్ అంటే 9 into 1/100. నెక్స్ట్ 6 వచ్చి thousands అంటే 6 into 1/1000. ఓకేనా. సో దాన్ని కూడా మీరు ఫ్రాక్షనల్ ఫామ్ లో రాస్తున్నారు, డెసిమల్ ఫామ్ లో రాస్తున్నారు. చూడండి ఒకసారి 5000 ప్లస్ 800 ప్లస్ 70 ప్లస్ 6 పాయింట్ డెసిమల్ ఫామ్ 3/10 ప్లస్ 9/100 ప్లస్ 6/1000. సో ఇది ఫ్రాక్షన్ గా రాస్తాం కదా. ఇది ఏ ఫామ్ ఫ్రాక్షనల్ ఫామ్. సో డెసిమల్ ఫామ్ అంటే ఎలా రాయాలి చూడండి 5000 ప్లస్ 800 ప్లస్ 70 ప్లస్ 6 ప్లస్ 3/10 అంటే ఎలా రాయాలి 3 0 కదా కాదు కదా. సో 0.3 ప్లస్ 0.005
0, 9. 9 by 100 కదా, అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. నెక్స్ట్ 6, నెక్స్ట్ 0.006. ఓకేనా, దిస్ ఈస్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్ చూడండి మా, మీకు డెసిమల్ నెంబర్స్ ప్లేస్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. సో 6 వచ్చి వన్స్, 7 వచ్చి టెన్స్, 8 వచ్చి హండ్రెడ్స్, 5 వచ్చి థౌజండ్స్, ఇక్కడ 3 వచ్చి టెన్త్, 9 వచ్చి 100, 6 వచ్చి 1000. ఓకేనా, నెక్స్ట్ చూడండి, చెక్ యువర్ ప్రోగ్రెస్. పేజ్ నెంబర్ 74 లో రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సర్కిల్ డిజిట్స్. సర్కిల్ డిజిట్స్ 30.26. 6 కి సర్కిల్ చేస్తాం అంటే 6 ప్లేస్ వాల్యూ ఎంత? ఇదేమని చెప్పాను, ఇది వచ్చి వన్స్, టెన్స్, 10, 100 అంటే 6 ప్లేస్ వాల్యూ ఎంత? 600 అంటే 6/100. ఓకేనా, నెక్స్ట్ 45.42. 42 లో 4 కి సర్కిల్ చేస్తాం. సో 4 ప్లేస్ వాల్యూ ఎంత? 10th, 4/10. నెక్స్ట్ రిమైండ్ చేయండి అలాగే. నెక్స్ట్ రైట్ ఇన్ డెసిమల్ ఫామ్. వాళ్ళు ఫ్రాక్షనల్ ఫామ్ లో ఇచ్చిన, మనం డెసిమల్ ఫామ్ లో రాయాలన్నమాట. చూడండి, 700 ప్లస్ 40 ప్లస్ 2 ప్లస్ 1/10 ప్లస్ 3/100 ప్లస్ 6/100. ఇది 1000. ఫ్రాక్షనల్ ఫామ్ మనం దీన్ని డెసిమల్ ఫామ్ లో రాయాలి. 700 ప్లస్ 440 ప్లస్ 2 ప్లస్ 1/10. 1/10 డెసిమల్ ఫామ్ లో ఎలా రాస్తాము? 0.1. 0.1. నెక్స్ట్ 3/100 ని డెసిమల్ ఫామ్ లో ఎలా రాస్తాము? 0.03. డెసిమల్ ఫామ్ లో రాసినప్పుడు మనం ఫ్రాక్షన్స్ ని డెసిమల్ లో రాయాలన్నమాట. నెక్స్ట్ 6/1000. 6/1000 డెసిమల్ ఎలా రాయాలి? 0.006. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ పాయింట్ లో డెసిమల్ ప్లేసెస్ 3 పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, బి వచ్చి వాళ్ళు డెసిమల్ ఫామ్ లో ఇచ్చినారు, మనం ఫ్రాక్షనల్ ఫామ్ లో రాయాలి. సో ఆ రోబోట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ ఇంటూ డెసిమల్ అండ్ ఫ్రాక్షనల్ ఫామ్స్. మనకి వాళ్ళు డెసిమల్ నెంబర్ ఇచ్చినారు, మనం ఫ్రాక్షనల్ ఫామ్ లో రాయాలి, డెసిమల్ ఫామ్ లో రాయాలి. సో 164.238. 238 చూడండి, 1 7 4 ప్లస్ 60 ప్లస్ 100. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్. డెసిమల్ ప్లేసెస్ లో 2 అనేది 2/10, 3/100, 8/1000 అంటే 1000. ఇదే ఫాము ఫ్రాక్షనల్ ఫామ్. ఫ్రాక్షనల్ ఫామ్. నెక్స్ట్ డెసిమల్ ఫామ్ లో రాయాలి. 100 ప్లస్ 60 ప్లస్ 4 ప్లస్ 2/10. 2/10 డెసిమల్ ఫామ్ లో రాయాలి. 2/10 ఎలా రాస్తాం మనము? 0.2 ప్లస్ 0.03 ప్లస్ 0.008. ఓకేనా, ఇది వచ్చి డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్. సో ఆ విధంగా మీరు బి ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా చేయండి మా. నెక్స్ట్ కన్వర్టింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ అండ్ వైస్ వర్సా. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లోకి రాయండి. ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లోకి రాయండి. చూడండి, అక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. 6/10, 34/10, 123/10. వాళ్ళే ఆల్రెడీ డెసిమల్స్ లోకి రాసేస్తున్నారు. ఇప్పుడు 6/10 ఎలా రాస్తాం డెసిమల్స్ లోకి? 0.6. 34/100 ఎలా రాస్తాము? 10 ని 3.4. అంటే మనకి ఇక్కడ 10 మాత్రమే కాబట్టి 3.4 రాస్తాం. అదే 100 ఉంది అనుకోండి,
దాన్ని మనకు 3.4 రాస్తాం. సో నెక్స్ట్ 123/10. దీని డెసిమల్ నెంబర్ ఎలా రాస్తాము? 12.3. ఇక్కడ 0 ఉంది, 10 ఉంది కాబట్టి మనం పాయింట్ తర్వాత 1 ప్లేసే రాయాలన్నమాట. సో ఇఫ్ డినామినేటర్ ఇస్ 10, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఈజ్ 1. చూడండి, అదే చెప్తున్నాను. ఇక్కడ మనకి 10 ఉంది, సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ కూడా 1 ఉండాలి. ఓకేనా? 123/100 అనుకోండి. ఇక్కడ 10 ఉంది కాబట్టి డెసిమల్ ప్లేసెస్ కూడా 1 ఉంది. ఒక 0 ఉంది కాబట్టి 1 ఉంది. అదే ఇక్కడ 2 zeros ఉన్నాయి. అప్పుడు ఎలా రాసుకోవాలి? 2 ప్లేసెస్ రాసుకోవాలి. అప్పుడు 1.23. సేమ్ అదే విధంగా 3 zeros ఉంటే అంటే 1000 ఉంటే ఎలా రాయాలి? ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ రాసుకోవాలి. 0.123. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అదే 6/100. ఎలా రాయాలి? డెసిమల్ నెంబర్ 0.06. 2 zeros ఉన్నాయి కదా, సో డెసిమల్ ప్లేసెస్ కూడా 2 digits ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 34/100. 34/100. 2 zeros ఉన్నాయి. డెసిమల్ ప్లేసెస్ కూడా 2 ప్లేసెస్ ఉండాలి. అంటే 0.34. నెక్స్ట్ 123/100. 1.23. ఓకేనా? 2 ప్లేసెస్, 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. కింద ఉంది చూడండి మా బాక్స్ లో, రెడ్ కలర్ బాక్స్ లో. ఇఫ్ డినామినేటర్ ఇస్ 100, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఈజ్ 2. ఇక్కడ 2 zeros ఉన్నప్పుడు డెసిమల్ ప్లేసెస్ కూడా 2 ఉండాలి. ఇక్కడ 3 zeros ఉన్నప్పుడు డెసిమల్ ప్లేసెస్ కూడా 3 ఉండాలన్నమాట. 6/1000. ఇక్కడ 10 వేసాం, ఇక్కడ 100, నెక్స్ట్ 1000. సో అప్పుడు ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ 1 zero ఉన్నప్పుడు 1 ప్లేస్, 2 zeros ఉన్నప్పుడు 2 ప్లేసెస్, ఇక్కడ 3 zeros కదా, సో డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 0.006. 3 ప్లేసెస్. ఓకేనా? నెక్స్ట్ 34/1000. అంటే డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలి? ఇక్కడ 3 zeros కాబట్టి 3 ఉండాలన్నమాట. 0.034. నెక్స్ట్ 123/1000. 0.123. ఓకేనా? 0.123. చేంజెస్ చూడండి. ఇక్కడ మనం డెసిమల్ డినామినేటర్ 10 ఉంది, సో డెసిమల్ ప్లేసెస్ కూడా 1 ఉంటుంది. అదే డినామినేటర్ 100 ఉంటే డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అదే డినామినేటర్ 1000 ఉంటే డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 75 లో చెక్ యువర్ ప్రోగ్రెస్. అంటే అక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చినారు, మీరు డెసిమల్స్ లో రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఫస్ట్ లో 23/10 ఉంది. దాని డెసిమల్ ఎలా రాయాలి? 2.3 అని రాయాలి. సో రిమైనింగ్ అన్ని అలాగే రాయండి. నెక్స్ట్ రైట్ డెసిమల్స్ యాజ్ నెక్స్ట్ చూడండి, చెక్ యువర్ ప్రోగ్రెస్ లో రైట్ ఫ్రాక్షన్స్ యాజ్ డెసిమల్స్ ఉంది. సో అక్కడ ఉండే ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ గా రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ రైట్ డెసిమల్స్ యాజ్ ఫ్రాక్షన్స్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. అక్కడ ఉండే డెసిమల్ నెంబర్స్ ని ఫ్రాక్షన్స్ గా రాసి సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. నెక్స్ట్ ఈక్వివాలెంట్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ డెసిమల్స్ that have same part are called equivalent decimals. అంటే ఈక్వల్ డెసిమల్ ప్లేసెస్ ఉండాలండి, డెసిమల్ ప్లేసెస్. సో అవి ఈక్వివాలెంట్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఉండే బాక్స్లో 0.4 ఉంది, అంటే 4 కాలమ్స్కి షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉండే బాక్స్లో పేజ్ నెంబర్ 76లో 40 బాక్సెస్. 40 బాక్సెస్కి అంటే ఇక్కడ 10th ఇప్పుడు వచ్చి 40 బాక్సెస్ అంటే 0.04. 40 బాక్సెస్కి షేర్ చేస్తాను. సో దాన్ని మనం ఫ్రాక్షన్ రాయాలంటే ఎలా రాస్తాము? 4/10, 4/100, 4/100 రాస్తాం. సో మా ఈ 2 ఈక్వల్ కాదు కదా, సో మనం ఏం చేస్తామంటే
therefore 4 by 10 వచ్చి 40 by 100. నెక్స్ట్ దాన్ని 400 by 1000. సో వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 4 by 10. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 4 by 10. దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో అప్పుడు ఏముంది చూడండి, దిస్ షోస్ దట్ రైటింగ్ zeros at right hand end of the decimal number does not change its value. అంటే మనం డెసిమల్ నెంబర్స్ లో 0.40 లేదా 0.20 లేదా 0.160 మన డెసిమల్ ప్లేసెస్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ జీరోస్ పెట్టుకున్నంత మాత్రాన ఈ డెసిమల్ నెంబర్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, చేంజ్ అవ్వదు. నెక్స్ట్ లైక్ అన్లైక్ డెసిమల్స్. లైక్ అన్లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూస్ అనేవి డెసిమల్ ప్లేసెస్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1.3, 2.5, 4.9. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఎన్నుందమ్మా? 1 digit. సో ఈ 3 అనేవి లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 2.45, 3.37, 5.68. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎవ్రీ డెసిమల్, ఇక్కడ ప్రతి డెసిమల్ నెంబర్కి 2 ప్లేసెస్ ఉన్నాయి. డెసిమల్ ప్లేసెస్ 2 డెసిమల్ ప్లేసెస్. సో ఈ 3 ఫ్రాక్షన్స్ ఏమవుతాయి? ఈ 3 డెసిమల్స్ ఏమవుతాయి? లైక్ డెసిమల్స్. అంటే డెసిమల్ ప్లేసెస్ అనేవి డిజిట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. అలాంటివి లైక్ డెసిమల్స్ అవుతాయి. నెక్స్ట్ అన్లైక్ అంటే డెసిమల్ ప్లేసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2.23 ఉంది. నెక్స్ట్ 5.43 ఉంది. 432. చూడండి, ఇక్కడ డెసిమల్ ప్లేస్ కి 1 digit, ఇక్కడ 2 digits, ఇక్కడ 3 digit ఉంది. సో ఇవన్నీ అన్లైక్ డెసిమల్స్. డెసిమల్ ప్లేసెస్ అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది ఈక్వల్ గా ఉంటే లైక్ డెసిమల్స్. డెసిమల్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని డిఫరెంట్ గా ఉంటే అవి అన్లైక్ డెసిమల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూడండి. కన్వర్ట్ 3.6, 2.35, 0.472 to like decimals. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన డెసిమల్స్ ఏవి? 3.6, 2.35, నెక్స్ట్ 0.472. ఈ డెసిమల్స్ మనం లైక్ డెసిమల్స్ లోకి చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చి 1 digit ఉంది. నెక్స్ట్ ఈ డెసిమల్ లో 2 digits ఉంది. నెక్స్ట్ ఈ డెసిమల్ లో 3 digits ఉంది. సో దెన్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దేనికి ఉన్నాయి? 0.472 కి 3 ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం 3 లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 3.600, నెక్స్ట్ 2.350, నెక్స్ట్ 0.472. ఓకేనా? అంటే చూడండి, 3 digits, 3 digits, 3 digits. అంటే ఇవేమైనా ఇప్పుడు లైక్ డెసిమల్స్. అంటే లైక్ డెసిమల్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ డెసిమల్ పార్ట్ లో మనం జీరోస్ పెట్టినంత మాత్రాన డెసిమల్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. కంపేరింగ్ ఆర్డరింగ్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్. అంటే డెసిమల్స్ నెంబర్
ఏది లెస్ దెన్ ఏది గ్రేటర్ దెన్ అన్నమాట. చూడండి మనకి ఎగ్జాంపుల్ 12 చూడండి. కంపేర్ 5.623 and 5.64. చూడండి ఇప్పుడు హోల్ నెంబర్ పార్ట్ చూడండి. మనకి ఇచ్చిన డెసిమల్స్ ఏవి 5.623 5.64. హోల్ నెంబర్ పార్ట్ చూడండి 5 5 అంటే బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ 10th ప్లేస్ చూడండి 6 6 అంటే 6 10th 6 10th సేమ్. నెక్స్ట్ 2 4. ఇప్పుడు 2 4 లో ఏది గ్రేటర్ దెన్ 4 ఇస్ గ్రేటర్ దెన్. సో గ్రేటర్ నెంబర్ గ్రేటర్ డెసిమల్ ఏమవుతుంది 5.64 వచ్చి గ్రేటర్. సో 5.64 5.2623 greater than 5 less than 5.64. 5.623 less than 5.64. Okay na? Next example 13. Arrange 24.117 comma in descending order. 24.117, 24.118, 29.421 in descending order. Descending order. Descending order అంటే ఏంటి? బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. సో మనకి ఇచ్చిన హోల్ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ లో హోల్ నెంబర్ పార్ట్ లో గ్రేటర్ వాల్యూ ఏది 29.421. 29 అనేది గ్రేటర్ కదా. ఇవంతా హోల్ నెంబర్స్ 24 ఉంది, అవి స్మాల్. సో 29.421 గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ ఈ 2 లో ఏది గ్రేటర్ చూడాలి. ఇప్పుడు చూడండి హోల్ నెంబర్ పార్ట్ 24 సేమ్. 10th ప్లేస్ 1 1 సేమ్. నెక్స్ట్ 100,000th ప్లేస్ లో వెళ్దాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఏది గ్రేటర్ నెంబర్ 24.118 అనేది గ్రేటర్ నెంబర్. 24.118 అనేది గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ లాస్ట్ ఇంకా స్మాల్ నెంబర్ ఏది 24.117 స్మాల్ నెంబర్. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ మీకు 5.4 ఎక్సర్సైజ్ ఉందమ్మా. నేను చెప్పిన టాపిక్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అన్లైక్ డెసిమల్ ఫ్రాక్షన్స్. అక్కడ టోటల్ 4 ఉన్నాయి. వాటిలో ఏవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అవి మాత్రమే మీరు రాయాలన్నమాట. నెక్స్ట్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ లైక్ డెసిమల్ ఫ్రాక్షన్స్. అక్కడ ఉండే డెసిమల్ ఫ్రాక్షన్స్ని మీరు లైక్ ఫ్రాక్షన్స్లోకి చేంజ్ చేయాలి, లైక్ డెసిమల్ ఫ్రాక్షన్స్లోకి. నెక్స్ట్, write the following in ascending order. అక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్కి మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్ రాయాలి. నెక్స్ట్ డెసిమల్ నెంబర్స్